హాయ్ అండి. మరో స్పెషల్ డిజైన్, వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఈ సింబల్లా వేయాలండి. తర్వాత దీన్ని సర్కిల్ చేస్తున్నా. ఇది బిగ్, ఒకటి స్మాల్, ఇంకా స్మాల్ అండి. చాలా ఈజీ అండి. వెజిటేబుల్స్ అవి కొనుక్కున్నప్పుడు మార్కెట్లో ఎక్కువ లోడ్ వస్తుంది కదండి. అంటే వెజిటేబుల్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి, కుదరలేదు. వెజిటేబుల్స్ చీప్ అండ్ బెస్ట్గా కొనుక్కోవాలి అంటే ప్రతి ప్లేస్లో, ప్రతి ఏరియాలో ఒక చోట పెడతాడండి. హైదరాబాద్లో అంటే ఒక ఊర్లో ఉంటున్నాం అనుకో, ఆ ఊరు చుట్టూ ఒక వ్యాన్ లాంటివి వస్తాయండి. ఆ వ్యాన్లో ప్రత్యేకించి ఒక ఐటమే ఉంటుందండి. అలాంటి ఐటమ్స్ ఉన్న కాడ తీసుకుంటే డెడ్ చీప్గా వస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా తోటల నుంచి తీసుకొస్తారండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. మార్కెట్ రేట్ కంటే కూడా చాలా చీప్గా వస్తాయి. మార్కెట్లో 60-70 రూపీస్ అమ్ముతున్నాడు అనుకోండి, అక్కడ 20కి 30కి 10 రూపీస్కి కూడా కేజీ ఇస్తున్నారండి. చాలా అవైలబుల్గా ఉంటున్నాయి ప్రతి ఏరియాలో. మనమున్న ఏరియాలో ఎక్కడ దగ్గరలో అలా ఉంటుందో చూసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడున్న పెరిగిన ధరలకి మనం చీప్ అండ్ బెస్ట్గా కొనుక్కోగలమండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడతా ఉంటారు. మార్కెట్ టైంలో పెడతారు, మార్కెట్ కాన్ టైంలో పెడతారు. అది ఒకసారి మీరు సరౌండింగ్స్లో సెర్చ్ చేసుకుంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా తక్కువకి వస్తాయండి. అప్పుడు చాలా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతేనండి వెజిటేబుల్స్కి సంబంధించి నేను చెప్పాలనుకున్నది. నేను అలాగే తీసుకుంటానండి. ఫ్రూట్స్ కానీ లేదంటే ఏం వస్తాయండి ఇప్పుడున్న ధరలకి. అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను చెప్తున్నానండి. మీకు కావాలంటే అలా ట్రై చేయండి. మార్కెట్ పెట్టినప్పుడు కూడా సంతల్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, వ్యాన్ లాంటివి ఉంటాయి, ఒక చివరికంట ఉంటాయండి. అవి చక్కగా వాళ్ళ దగ్గర తీసుకుంటే మిగతా వాళ్ళు ఇచ్చే ప్రైస్ కంటే వాళ్ళు తక్కువకి ఇస్తారండి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నా, సీజనల్ వెజిటేబుల్స్ తీసుకున్నా చాలా చీప్గా వస్తాయండి. అలాగే సీజనల్లో వచ్చేవి కూడా ఎక్కువ మెడిసిన్స్ వేయరండి. నార్మల్గా పండించినవి ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే ఆ దిగుబడి ఆ కాలానికి సంబంధించి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మెడిసిన్ కొట్టాల్సిన అవసరం లేదండి. ఆ వాతావరణం వాటికి సూటబుల్ అవుతుంది. ఆ విధంగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డెడ్ చీప్గా తీసుకోవచ్చండి. మీ అందరికీ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. గుమ్మాల్లో పెడితే చాలా బాగుంటాయి ముగ్గులు. నేను సమ్మర్ వచ్చేస్తుంది కదండి, ఇంకా టైం సరిపోవట్లేదు పెట్టడానికని ఇలా బుక్లో పెడుతున్నా. కుదిరినప్పుడు మామూలుగా గుమ్మాల్లో పెట్టి చూపిస్తానండి. నేను ఆల్ టాపిక్స్ చెప్తానండి. నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తానండి. తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాత్రం చెప్పను.
చూడటానికి ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా త్వరగా అవుతుందండి. కలర్స్ వేసినా చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను ఒకసారి పెట్టి కలర్స్ వేసిందే అండి. చిన్ని వాకిలు అయితే మధ్యలో దాంతో స్టాప్ చేసుకోవచ్చండి. పెద్ద వాకిలి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెద్దగా పెడతారు కదండి. పండుగలకు కూడా యూజ్ అవుతాయి. హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేవాళ్ళు టైం టు టైం తిని టైంకి పడుకుంటే హెయిర్ ఫాల్ మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందండి. పచ్చళ్ళు, మసాలాలు ఏమీ తినకుండా ఉంటే సరిపోతుందండి. హెయిర్ ఫాల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మంచి స్లీపు, మంచి ఫుడ్. సన్నబడే వాళ్ళకి కూడా ఒక చిట్కా చెప్తానండి. సన్నబడాలనుకున్న వాళ్ళకి మనం ఏది తింటున్నామో అది ఎంత కావాలో అంత మాత్రమే తినాలండి. అట్ ది సేమ్ టైం మనం ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటే లావు అవుతామండి. అలా తెలియకుండా తినేస్తున్నాము అనే వాళ్ళకి కూడా ఒక టిప్ అండి. ఒక డైరీ పెట్టుకోండి. మార్నింగ్ ఏది తింటున్నామో అది ఒక డైరీలో రాయండి. మార్నింగ్ ఏది తిన్నా ఆ డేలో, టిఫిన్ తింటే టిఫిన్, ఫ్రూట్ తింటే ఫ్రూట్, అలా మళ్ళీ ఎన్ని వాటర్ తాగుతున్నామో కూడా రాసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటున్నాము, స్నాక్స్ ఏం తింటున్నాము, అవన్నీ రాసుకుంటే మీకు అర్థమైపోతుందండి మీరు ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారు అన్నది. మంచి ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్, ఇట్లా మంచిగా వాటర్ తాగండి. కంపల్సరీ 3 లీటర్స్ అందరూ తాగొచ్చండి మినిమం. టైంకి నిద్రపోండి. ఈవినింగ్ 7, 8 లోపు కనీసం ఫుడ్ తినేసి ఒక 2 అవర్స్ మెలుకుంటాం కదండి, ఎలాగో 1 అవర్. 9 కల్లా మంచం ఎక్కితే మంచి స్లీప్ అండి. 9 to 2 o'clock పడుకున్న వాళ్ళు చాలా హెల్దీ ఉంటారండి. ఆ నిద్ర అసలు మామూలుగా కాదండి. ఎందుకంటే డే టైంలో ఆ అన్ అవర్స్ పడుకున్నా దానికి ఈక్వల్ కాదండి, డబల్ టైం పడుకోవాలి. అంటే నైట్ 9 నుంచి 2 o'clock పడుకున్న వాళ్ళ నిద్ర మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా పడుకుంటే నిద్రతో సమానమండి. అంటే డబల్ వేసుకోండి. అందుకే చెప్తున్నా, మెయిన్ సన్నబడాలనుకున్నా, జుట్టు ఊడకూడదనుకున్నా, హెల్తీగా ఉండాలనుకున్నా మంచి స్లీప్ అండి. ఎవరికైనా పిల్లలకి కూడా అది అలవాటు చేయండి. చాలా హెల్తీ ఉంటారు. ఇక ఇంటి ఫుడ్ తినడానికి ప్రయత్నించండి అందరూ. సమ్మర్ కదా, చాలా హెల్త్ కంప్లైంట్స్ వస్తాయి బయట ఫుడ్ తింటే. మ్యాక్సిమం మేము ఇంటి ఫుడ్డే తింటామండి. కాకపోతే సమ్మర్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వడగాల్పులు అట్లా కొడతాయి కదండి. జ్యూసెస్, వాటరు అట్లా తీసుకుంటే చాలా హెల్తీ ఉంటారండి. పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సమ్మర్లో పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అన్నీ సఫిషియెంట్గా వాటరు, జ్యూసెస్ అందేలా చూసుకోండి. అవేమీ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు మంచిగా కర్డ్ రైస్ పెట్టండి. ఈవినింగ్ టైం హెల్తీ ఉంటారు. ది బెస్ట్ అండి అది. ఇదిగోండి, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.